శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదములు. ఈ ఆగస్టు 12వ తేదీన గ్రహణం ఉన్నది, అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉన్నది అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉన్నారు, ఏమంటే గ్రహణం ఉందిట్టు కదా అని చెప్పి. మన పంచాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదటగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసిన రోజునే పరాభవనామ సంవత్సరం ఉగాది పంచాంగం రోజు చెప్పేటప్పుడే, పంచాంగ శ్రవణం చేసేటప్పుడే వారు మనకి తెలియజేసి ఉన్నారు, ఈ సంవత్సరమున మనకి ఎలాంటి గ్రహణాలు లేవు అని చెప్పటం జరిగింది. అయితే చాలామంది ప్రచారం ఏమిటంటే, ఏమండి మీరు ఈ రాశి వాళ్ళు ఇది చేసుకోండి, ఆ రాశి వాళ్ళు ఇది చేసుకోండి, ఈ రాశి వారికి ఇంకా అదృష్టం తన్నుకుంటూ గుద్దుకుంటూ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమందికి ఇబ్బంది పెడుతోందని చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా వింటూ ఉన్నాం మనం. అయితే అసలు ఉందా లేదా అంటే, మనకి ఈ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీన అమావాస్య రోజున మనకి ఎటువంటి గ్రహణము లేదు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం మనం అందరం కూడాను. అసలు గ్రహణమే లేనప్పుడు గ్రహణ నియమాలు అనేటటువంటిది ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మనం ఎటువంటి గ్రహణ నియమాలని కూడా పాటించవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఏమీ లేదు. కానీ ఏమండి మరి వేరే చోట ఉన్నా కానీ గ్రహణమే కదండి అని అడుగుతున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. పక్కింటి వారు ఉంటారు, మనము మన ఇంట్లో ఉంటాము. అయితే వారింట్లో నేల మన ఇంట్లో నేల ఒకటే కదా, గోడే కదా అడ్డము అని చెప్పి వారికి ఏదో పురుడు వచ్చింది అనుకుందాం. వారి పురుడిని మనం పడుతున్నామా? పట్టవలసిన అవసరం ఉందా? లేదు. అదేవిధంగా మన పురుడు వాళ్ళు పడుతున్నారా? లేదు కదా. అంటే ఎవరిది వారే. ఇక్కడ ఈ గోడ అనేటటువంటి అడ్డు ఏమిటంటే మన భారతదేశానికి విదేశాలకి అనేది మన దృష్టిలో పెట్టుకోవాలి. మనం దాన్ని గమనించాలి. ఇక్కడ మిగతా దేశాలు, స్పెయిను ఇలాంటి దేశాల్లో ఉన్నది, కానీ మనకైతే గనక గ్రీన్లాండు, స్పెయిను ఇలాంటి దేశాల్లో ఉన్నది. అంతేగాని మన భారతదేశానికి ఎటువంటి గ్రహణము లేదు, సూర్యగ్రహణము ఏమీ లేదు. గ్రహణం లేనప్పుడు మనం నియమాలు పాటించవలసినటువంటి పని ఏమీ లేదు. ఇది మనం దృష్టిలో పెట్టుకుందాము, 10 మందికి కూడా తెలియజేద్దాం. స్వస్తి.